హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం రొమాంటిక్ రాత్రి ఫైనల్ పార్ట్. మరి కథలోకి వెళ్తే, హోటల్ బ్యాంక్వెట్ హాల్ నిండా కళ్ళు చెదిరే విద్యుత్ దీపాలు, సన్నని పాశ్చాత్య సంగీతం, చేతుల్లో వైన్ గ్లాసులతో ఖరీదైన సూట్సు, వెస్ట్రన్ డ్రస్సుల్లో ఉన్న ఆ కార్పొరేట్ ప్రపంచంలోకి ఒక స్వచ్ఛమైన పల్లెటూరు సాంప్రదాయం అడుగుపెట్టింది. సూర్య చెయ్యి పట్టుకుని లోపలికి నడిచి వస్తున్నాం. నీలాక్షిని చూడగానే అక్కడున్న వారందరి మాటలు ఆగిపోయాయి. వాళ్ళ చూపులన్నీ ఆమె వైపు తిరిగాయి. ఆ మెరూన్ రంగు కాంజీవరం పట్టుచీరలో, నుదుట సింధూరంతో ఆమె ఒక మహారాణిలా హుందాగా కనిపిస్తుంది. చుట్టూ ఉన్న అపరిచిత వాతావరణం, ఆ గుచ్చుకునే చూపులు నీలాక్షి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఆమె చేతులు చల్లబడిపోయాయి. కానీ సూర్య ఆమె చేతిని చాలా గట్టిగా ఆప్యాయంగా పట్టుకున్నాడు. అతని వెచ్చని స్పర్శ ఆమెకు కొండంత ధైర్యాన్నిచ్చింది. తలదించుకోకుండా పెదవులపై ఒక ప్రశాంతమైన చిరునవ్వును పులుముకొని సూర్యతో సమానంగా అడుగులు వేయటం మొదలుపెట్టింది. భయపడకు, నేనున్నాను అని సూర్య ఆమె చెవి దగ్గర మెల్లగా గుసగుసలాడు. వారు నేరుగా సూర్య బిజినెస్ పార్ట్నర్ ఆకాశం మరియు సింగపూర్ క్లయింట్స్ మిస్టర్ లీమ్, మిసెస్ లీ కూర్చుని విఐపి టేబుల్ దగ్గరకు వెళ్లారు. ఆకాష్ లేచి నిలబడి, వావ్ సూర్య, ఆశ్చర్యపరిచావు. వదిన గారు వస్తారని నేను ఊహించలేదు అంటూ సంతోషంగా ఆహ్వానించారు. సూర్య నవ్వుతూ, ఆకాష్ మిస్టర్ లీ పరిచయం చేస్తాను, తన నా భార్య నీలాక్షి అనేంత గర్వంగా చెప్పాడు. వెంటనే నీలాక్షి ఆ ఆంగ్లేయుల ముందు ఏమాత్రం తడబడకుండా 2 చేతులు జోడించి తల కిందగా వంచి నమస్తే అని సాంప్రదాయబద్ధంగా పలకరించింది. ఆమె చేసిన నమస్కారం, ఆమెలోని ఆ వినయం మిస్టర్ లీ దంపతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మిసెస్ లీ కూడా వెంటనే లేచి నిలబడి చిరునవ్వుతో 2 చేతులు జోడించి నమస్తే అని బదులిచ్చింది. అందరూ కుర్చీలో కూర్చున్నారు. వెయిటర్స్ వచ్చి డ్రింక్స్ ఇస్తున్నారు. నీలాక్షి కేవలం మంచినీళ్ళ గ్లాస్ మాత్రమే తీసుకుంది. మిసెస్ లీ నీలాక్షి కట్టుకున్న చీరను ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నాం. యూ లుక్ అబ్సల్యూట్లీ స్టన్నింగ్ మై డియర్, వాట్ ఏ బ్యూటిఫుల్ అటైర్ అని ఇంగ్లీష్లో మెచ్చుకుంది. నీలాక్షికి ఆ ఇంగ్లీష్ పదాలు పూర్తిగా అర్థం కాకపోయినా ఆమె చూపుల్లో ఉన్న ప్రశంస అర్థమైంది. ఆమె సూర్య వైపు చూసింది. సూర్య చిరునవ్వుతో ఆ మాటలను తెలుగులో అనువదించాడు. నీలాక్షి సంతోషంగా మిసెస్ లీ వైపు చూసి, థ్యాంక్ యూ, ఇది మా ఊర్లో చేనేత కార్మికులు స్వయంగా నేసిన పట్టుచీర. మా సాంప్రదాయంలో దీనికి చాలా విలువ ఉంది అని తెలుగులో చెప్పింది. సూర్య మాటలను ఇంగ్లీష్లో మిసెస్ లీకి చెప్పాడు. మిస్టర్ లీ ఆశ్చర్యపోతూ, సూర్య, నువ్వు లండన్లో చదువుకున్నావు, మోడర్న్ బిజినెస్ వరల్డ్లో ఉన్నావు, కానీ నీ భార్య, నీ కుటుంబం ఇంకా మీ మూలాలను, మీ సాంప్రదాయాలను ఎంత అద్భుతంగా కాపాడుకున్నారో చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. తన సంస్కృతిని గౌరవించేవాడు తన వ్యాపార భాగస్వాములను కూడా అంతే గౌరవిస్తారని మా నమ్మకం అని అన్నాడు. ఆ మాటలతో సూర్య డీల్ సగం సగసైపోయింది. ఆకాష్ సంతోషంగా సూర్యవైపు చూసి కన్ను గీటాడు. నీలాక్షికి ఏమీ అర్థం కాకపోయినా వాళ్ళంతా తన్ని చూసి గౌరవంగా నవ్వుతూ ఉండటంతో ఆ మనసులో ఉన్న భయం పూర్తిగా ఎగిరిపోయింది. భాష రాకపోయినా కళ్ళల్లోని చిరునవ్వు, ప్రవర్తనలోని హుందతనం ఎలాంటి హృదయాన్నైనా గెలుచుకుంటాయని ఆమెకు అర్థమైంది. పార్టీ సరదాగా సాగిపోతుంది. సూర్య మిస్టర్ లీతో బిజినెస్ విషయాలు మాట్లాడుతుండగా నీలాక్షి అక్కడున్న లైటింగ్, వాతావరణాన్ని ఆసక్తిగా గమనిస్తుంది. సరిగ్గా అప్పుడే సూర్య కంపెనీలో పనిచేసే సోనియా అనే ఒక మోడ్రన్ అమ్మాయి వాళ్ళ టేబుల్ దగ్గరకు వచ్చింది. ఆమె షార్ట్ వెస్టర్న్ డ్రెస్ వేసుకొని చేతిలో వైన్ గ్లాస్ పట్టుకొని ఉంది. సోనియాకు సూర్య అంటే ఎప్పటి నుండో ఒక విధమైన ఆకర్షణ. సూర్య ఒక పల్లెటూరు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడన్న కోపం ఆమెలో రగులుతుంది. హాయ్ సూర్య అంటూ పలకరించిన సోనియా నీలాక్షి వైపు ఒక రకమైన చిన్న చూపుతో చూసింది. మీ భార్య అనుకుంటా, వెరీ ట్రెడిషనల్ అంది కాస్త వెటకారంగా. ఆమె పలకరింపులోనే ఒక అవహేళన ఉందని నీలాక్షి పసిగట్టింది. సోనియా వైన్ గ్లాస్ను నీలాక్షి వైపు చాపుతూ, హ్యావ్ సమ్ డ్రింక్. ఓ సారీ, మీ పల్లెటూరి వాళ్ళకి ఇవన్నీ అలవాటు ఉండదు కదా, ఈ హై క్లాస్ పార్టీలు
ఈ అట్మాస్ఫియర్ మీకు చాలా ఇబ్బందిగా వింతగా ఉండి ఉంటుంది పాపం అని ఇంగ్లీష్లో కావాలని వేగంగా మాట్లాడింది. సూర్యముఖం ఆ మాత్రం ఎర్రబడింది. తన భార్యను అవమానించడం అతనికి ఏమాత్రం నచ్చలేదు. అతను కోపంగా లేవబోతూ ఉండగా నీలాక్షి నెమ్మదిగా అతని చేతిని పట్టుకొని ఆపింది. ఆ ముఖంలో కోపం లేదు, కేవలం ఒక స్థిరమైన ఆత్మవిశ్వాసం ఉంది. ఆమె సోనియా కళ్ళలోకి సూటిగా చూస్తూ చాలా స్పష్టమైన తెలుగులో మాట్లాడడం మొదలుపెట్టింది. నాకు ఇంగ్లీష్ రాదు, కానీ మీ చూపుల్లో ఉన్న వెటకారం నాకు అర్థమైంది. మీరు చెప్పినట్టు నాకు వైన్ గ్లాసులు పట్టుకోవడం రాదు, కానీ ఇంటికి వచ్చిన అతిథికి కడుపు నిండా అన్నం పెట్టి పంపించడం వచ్చు. ఆధునికంగా ఉండటం అంటే పద్ధతులు మార్చుకోవటం కాదు, ఎదుటివారిని గౌరవించటం. మా పల్లెటూరి మట్టిలో ఉన్న ఆత్మీయత ఈ అద్దాల మేడల్లో ఎప్పటికీ దొరకదు అనేంత హుందాగా సమాధానం చెప్పింది. సూర్య ఆ మాటల్ని విని గర్వంతో ఉప్పొంగిపోయాడు. ఏమాత్రం ఆలోచించకుండా నీలాక్షి చెప్పిన మాటలను ఉన్నది ఉన్నట్టుగా సోనియాకి ఇంగ్లీష్లో అనువదించి చెప్పాడు. ఆ దెబ్బకు సోనియా ముఖం పాలిపోయింది. అక్కడ కూర్చున్న మిస్టర్ లీ దంపతులు కూడా నీలాక్షి మాటలోని అర్థం తెలుసుకుని ఆమెను ఎంతో గౌరవంగా చూశారు. సోనియా అవమానంతో తలదించుకుని అక్కడి నుండి జారుకుంది. సూర్య నీలాక్షి వైపు తిరిగి, యు ఆర్ ద బెస్ట్ నీలాక్షి, నా పరువు తీస్తావేమో అని భయపడ్డావు కదూ, కానీ ఈరోజు నా గౌరవాన్ని, నా స్థానాన్ని 100 రెట్లు పెంచావు అన్నాడు మురిసిపోతూ. నీలాక్షి సిగ్గుతో తల వంచుకుంది. తన భర్త కళల్లో తన పట్ల ఉన్న ఆరాధన ఆమెకు ప్రపంచాన్ని జయించినంత ఆనందాన్నిచ్చింది. కొద్దిసేపటికి పార్టీలో డిన్నర్ ముగిసింది. హాల్ మధ్యలో లైట్స్ డిమ్ అయ్యాయి. కేవలం ఒక స్పాట్లైట్ మాత్రమే డ్యాన్స్ ఫ్లోర్ మీద పడుతుంది. ఎంతో మృదువైన రొమాంటిక్ వాల్ట్ మ్యూజిక్ మొదలైంది. పార్టీకి వచ్చిన జంటలందరూ డ్యాన్స్ ఫ్లోర్ మీదకు వెళ్ళి ఒకరినొకరు హత్తుకుని డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు. సూర్య తన కుర్చీలోంచి లేచి నీలాక్షి ముందు నిలబడి తన కుడి చేతిని ఆమె వైపు చాపాడు. షల్వి అని అడిగాడు నవ్వుతూ. నీలాక్షి కంగారుగా చుట్టూ చూసింది. అయ్యో, నాకు డ్యాన్స్ రాదు, పైగా అందరి ముందు అలా ఒకరినొకరు పట్టుకొని గెంతుతూ ఉంటే నాకు చాలా సిగ్గుగా ఉంది, నేను రాను ప్లీజ్ అని మొహమాట పడుతూ. సూర్య వదల్లేదు. నువ్వేమి చేయనవసరం లేదు నీలాక్షి, జస్ట్ నా చేతులు పట్టుకో చాలు అంటూ ఆమె చెయ్యి పట్టుకొని సున్నితంగా తన వైపుకు లాక్కున్నాడు. ఆమెను తీసుకుని డ్యాన్స్ ఫ్లోర్ మధ్యలోకి వెళ్ళాడు. అందరూ మోడ్రన్ డ్రెస్సుల్లో ఫాస్ట్గా స్టెప్పులు వేస్తూ ఉంటే సూర్య మరియు నీలాక్షి మాత్రం ఒక అద్భుతమైన పెయింటింగ్లో అక్కడ నిలబడి ఉన్నారు. సూర్య తన కుడి చేతిని నీలాక్షి నడుము చుట్టూ వేసి ఆమెను తనకు దగ్గరగా లాక్కున్నాడు. ఆమె ఎడమ చేతిని తన భుజం మీద ఉంచి ఆమె కుడి చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. వారిద్దరి మధ్య భౌతిక దూరం 0. ఏమండి, అందరూ చూస్తున్నారు అంది నీలాక్షి వణుకుతున్న స్వరంతో. ఆ బుగ్గలు సిగ్గుతో ఎర్రబడ్డాయి. చూడు, నువ్వు నా భార్యని ముట్టుకుంటే ఎవరికి ప్రాబ్లం? ఇప్పుడు నువ్వు కిందకి చూడకూడదు, చుట్టూ ఉన్న వాళ్ళని చూడకూడదు, కేవలం నా కళ్ళల్లోకి చూస్తూ నేను అడుగులు వేసినప్పుడు నాతో పాటు అడుగులు కలుపు అంతే అని ఆమె కళ్ళల్లోకి అత్యంత గాఢంగా చూస్తూ చెప్పాడు సూర్య. మ్యూజిక్ అనుగుణంగా సూర్య నెమ్మదిగా అడుగులు వేయటం మొదలుపెట్టాడు. నీలాక్షి అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి అతని పాదాలను అనుసరిస్తుంది. ఆమెకు డ్యాన్స్ రాకపోయినా సూర్య నడిపిస్తున్న విధానానికి ఆమె శరీరం ఒక మైనంలా కరిగిపోయి అతనికి అనుకూలంగా కదులుతుంది. ఆ క్షణంలో చుట్టూ ఉన్న పార్టీ, ఆ లైట్లు, ఆ జనం అంతా వాళ్లకు మాయమైపోయారు. అక్కడ కేవలం వారిద్దరు మాత్రమే ఉన్నారు. సూర్య ఆమె నడుమును మరింత గట్టిగా పట్టుకొని ఒక చిన్న రౌండ్ తిప్పాడు. ఆ చీర కుచ్చిళ్ళు అందంగా గాల్లోకి లేచిపడ్డాయి. ఆమె జల్లోని మల్లెపూల సువాసన సూర్య ఇంద్రియాలను మత్తులో ముంచెత్తుంది. నీలాక్షి కూడా తన భయాన్ని పూర్తిగా వదిలేసింది. తన భర్త చేతుల్లో ఉన్నంతసేపు తనకే పరువు పోదన్న నమ్మకం ఆమెలో నాటుకపోయింది. ఆమె తల నెమ్మదిగా వాలి సూర్య గుండెల మీద చేరింది. సూర్య తన గడ్డాన్ని ఆమె తల మీద ఆనించాడు. ఇద్దరి శ్వాసలు ఒకే లయలో కదులుతున్నాయి. ఆ మ్యూజిక్ ముగిసే వరకు వారిద్దరూ ఆ ఏకాంత ప్రపంచంలోని తేలియాడారు. పాట ముగియగానే హాల్లో ఉన్న వారందరూ గట్టిగా చప్పట్లు కొట్టారు. ఆ చప్పట్ల శబ్దానికి ఉలిక్కిపడిన నీలాక్షి
సూర్య గుండెల నుండి దూరంగా జరిగి తలదించుకుంది. కాని సూర్య మాత్రం ఆమెను ఎంతో గర్వంగా ప్రేమగా చూస్తున్నాడు. ఆ రాత్రికి వాళ్ళే నిజమైన హీరో హీరోయిన్లు. రాత్రి 11 గంటలకు పార్టీ ముగించుకుని ఇద్దరు కారులో ఇంటికి బయలుదేరారు. డీల్ సక్సెస్ అయినందుకు, అన్నింటికి మించి తన భార్య తన తల ఎత్తుకునేలా చేసినందుకు సూర్య మనసులో చెప్పలేనంత ఆనందం ఉంది. కార్ డ్రైవ్ చేస్తూనే అతను నీలాక్షి చేతిని పట్టుకుని ఆమె వేళ్ల మీద చిన్నగా ముద్దురాడు. నీకు తెలుసా నీలాక్షి, ఇన్నేళ్ల నా జీవితంలో ఎన్నో పార్టీలు చూశాను, ఎన్నో విజయాలు సాధించాను. కానీ ఏ రోజు నాకు ఇంత ఆనందం కలగలేదు. ఈరోజు నువ్వు నాకెంత గర్వాన్నిచ్చావో మాటల్లో చెప్పలేను అన్నాడు సూర్య. మీరు నా మీద పెట్టుకున్న నమ్మకమే నన్ను నడిపించిందండి. మీరు పక్కన లేకపోతే నేనక్కడ ఒక్క అడుగు కూడా వేయలేకపోయేదాన్ని అంది నీలాక్షి ఎంతో ఆత్మీయంగా. అపార్ట్మెంట్కి చేరుకున్నారు. లిఫ్ట్లో పైకి వెళ్తున్నంతసేపు సూర్య చూపులు నీలాక్షి మీద ఉన్నాయి. ఆమె అందం అతని మనసును విపరీతంగా లాగుతుంది. ఇంటి తలుపు తీసి లోపలికి వెళ్ళగానే సూర్య తన కోట్ తీసి సోఫా మీద విసిరేశాడు. నీలాక్షి అద్దము నిలబడి తన మెల్లోని ఆ బరువైన నెక్లెస్ను తీయడానికి ప్రయత్నిస్తుంది. కానీ అది హుక్కు వెనక ఎక్కడో ఇరుక్కపోయింది. ఆమె ఎంత ప్రయత్నించినా రాలేదు. సూర్య వెనక నడిచి వచ్చాడు. నేను తీయనా అని నెమ్మదిగా అడిగాడు. నీలాక్షి సిగ్గుపడుతూనే చేతులు కిందకు దించింది. సూర్య చాలా సున్నితంగా ఆమె జుట్టును ఒక పక్కకు తప్పించాడు. అతని వెచ్చని వేళ్ళు ఆమె మెడను తాకుతూ ఉంటే ఆమె శరీరంలో కరెంటు షాక్ కొట్టినట్టు అయింది. అతను నెమ్మదిగా ఆ నెక్లెస్ హుక్ తీసి దాన్ని డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టాడు. ఆ తర్వాత కూడా అతను వెనక్కి జరగలేదు. తన 2 చేతులను ఆమె నడుము చుట్టూ బంధించి ఆమెను తన గుండెలకు ఆనించుకున్నాడు. అద్దంలో ఇద్దరు ప్రతిబింబాలు కలుసుకున్నాయి. పార్టీలో నేనందరూ చూస్తుంటే నాకు చాలా అసూయగా అనిపించింది తెలుసా. ఈ అందం కేవలం నా సొంతమన్న స్వార్థం నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది అని ఆమె భుజం మీద ఒక చిన్న ముద్దు పెట్టాడు. నీలాక్షి కళ్ళు ఆనందంతో మత్తుతో మూసుకుపోయాయి. నేనెప్పటికీ మీ సొంతమే అండి అని గుసగుసగా అంది. సూర్య ఆమెను తన వైపుకు తిప్పుకున్నాడు. ఆ ముఖాన్ని తన 2 చేతుల్లోకి తీసుకొని కళ్ళల్లోకి చాలా లోతుగా చూశాడు. ఆ చూపులో అంతులేని ప్రేమ, ఒక భర్తగా తనకున్న హక్కు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నెమ్మదిగా వంగి ఆమె పెదవుల మీద ఓ గాఢమైన ఆత్మీయమైన ముద్దును ముద్రించాడు. ఆ క్షణంలో ఆ గదిలోని లైట్లు కూడా వారి ఏకాంతాన్ని డిస్టర్బ్ చేయకుండా ఆరిపాయి. కేవలం విండో గుండా వస్తున్న వెన్నెల వెలుగు మాత్రమే మిగిలింది. పల్లెటూరు సాంప్రదాయం, సిటీ మోడ్రన్ ప్రపంచం రెండు కలిసిపోయిన ఒక అద్భుతమైన ప్రణయ రాత్రి అది. పార్టీ జరిగిన మరుసటి రోజు నుండే సూర్య జీవితం మళ్ళీ యంత్రంలో మారిపోయింది. సింగపూర్ క్లయింట్స్తో వందల కోట్ల రూపాయల ప్రాజెక్టు కావటంతో సూర్య ఉదయం 7 గంటలకు ఆఫీస్కి వెళ్ళి రాత్రి 11 గంటలకు కానీ ఇంటికి రావటం లేదు. లండన్ నుండి వచ్చిన టీంతో మీటింగ్స్, సైట్ విజిట్స్, ప్రజెంటేషన్స్, ఇలా అతనికి ఊపిరి పీల్చుకోవడానికి కూడా సమయం దొరకటం లేదు. హైదరాబాద్లోని ఆ 25వ అంతస్తు ఫ్లాట్లో నీలాక్షి పూర్తిగా ఒంటరిదైపోయింది. పల్లెటూరులో ఉదయం లేవగానే పనివాళ్ళ హడావిడి, అత్తయ్యల పిలుపులు, తాతయ్య గారి గంభీరమైన మాటలతో ఇల్లంతా కలకల్లాడుతూ ఉండేది. కానీ ఇక్కడ గడియారం టిక్ టిక్ మనే శబ్దం తప్ప మరేం వినిపించదు. కిటికీలోంచి కిందకు చూస్తే చీమల్లా కదులుతున్న వాహనాలు, పరిగెడుతున్న మనసులు, ఎవరికి ఎవరితోనూ సంబంధం లేని ఒక వింత లోకం. కానీ నీలాక్షి తన ఒంటరితనాన్ని సూర్యకెప్పుడు భారం కానివ్వలేదు. ఉదయం త్వరగా లేచి అతనికి ఇష్టమైన వంటలు చేసి లంచ్ బాక్స్ సర్దేది. రాత్రి అతను ఎంత లేటుగా వచ్చినా నిద్రపోకుండా అతని కోసం వేడివేడిగా భోజనం సిద్ధం చేసి ఎదురు చూసేది. అలసిపోయి వచ్చే సూర్యకు ఇంటి తలుపు తీయగానే చిరునవ్వుతో స్వాగతం పలికే నీలాక్షిని చూడగానే అతని అలసటంతా ఎగిరిపోయేది. డీల్ ఫైనల్ స్టేజ్లో ఉంది. నిన్ను కనీసం బయటకు కూడా తీసుకెళ్ళలేకపోతున్నాను. ఈ వారం రోజులు పూర్తయితే నా పూర్తి సమయం నీకే ఇస్తాను అని సూర్య రోజు రాత్రి పడుకునే ముందు అపరాధ భావంతో చెప్పేవాడు. మీరు నా కోసమే కదా ఇదంతా చేస్తుంది. మీరు మీ బాధ్యతలను నిర్వర్తించండి. మీకోసం ఎదురు చూసే బాధ్యత నాది.
అంటూ ఆమె ఎంత ఓపిగ్గా సమాధానం చెప్పేది. ఆమె అర్థం చేసుకునే కొద్దీ సూర్యకు ఆమె మీద ప్రేమ గౌరవం అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. ఒకరోజు ఉదయం వాతావరణం చాలా మేఘావృతమై ఉంది. సూర్యకి రోజు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మరియు క్లయింట్స్తో ఫైనల్ మీటింగ్ ఉంది. హడావిడిగా బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్కి నేను రాను నీలాక్షి, మీటింగ్లోనే అరేంజ్ చేశాను బాయ్ అని చెప్పి వేగంగా కార్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన అరగంట తర్వాత టేబుల్ శుభ్రం చేస్తున్న నీలాక్షి దృష్టి సోఫా మీద పడింది. అక్కడ ఒక ముఖ్యమైన బ్లూ కలర్ ఫైల్ ఉండిపోయింది. రాత్రి సూర్య అదే ఫైల్ పట్టుకుని చాలాసేపు చదువుతూ కూర్చున్నాడు. ఈరోజు మీటింగ్కి ఇది చాలా అవసరమని ఆమెకు అర్థమైంది. సూర్యకు ఫోన్ చేసింది, కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మీటింగ్లో ఉండి ఉంటాడని ఆమెకు తెలుసు. ఈ ఫైల్ లేకపోతే ఆయన టెన్షన్ పడతారు. ఎలాగైనా నేనే వెళ్ళి ఇచ్చి రావాలి అని నిశ్చయించుకుంది నీలాక్షి. వెంటనే లేత గులాబీ రంగు కాటన్ చీర కట్టుకుని డ్రైవర్ రాముకి ఫోన్ చేసి కారు బయటకు తీయమంది. చేతిలో ఆ ఫైల్ పట్టుకుని మొదటిసారిగా సూర్య ఆఫీస్ వైపు బయలుదేరింది. మాదాపూర్లోని ఒక పెద్ద 40 అంతస్తుల ఐటీ టవర్ అది. అందులో 15వ అంతస్తులో సూర్య కంపెనీ ఉంది. కార్ దిగి డ్రైవర్ సాయంతో లిఫ్ట్ ఎక్కి సూర్య ఆఫీసులోకి అడుగుపెట్టింది నీలాక్షి. లోపలంతా గాజు గోడలతో అత్యాధునికమైన సిస్టంతో చాలా బిజీగా ఉంది. రిసెప్షనిస్ట్ దగ్గరకు వెళ్ళి, నేను సూర్యగారి భార్యను, ఆయన ఫైలు మర్చిపోతే ఇవ్వడానికి వచ్చానని చెప్పింది. రిసెప్షనిస్టు గౌరవంగా నిలబడి, నమస్తే మేడం, సూర్య సార్ కాన్ఫరెన్స్ రూమ్లో ఉన్నారు. మరో 10 నిమిషాల్లో మీటింగ్ పూర్తవుతుంది. మీరు సార్ క్యాబిన్లో కూర్చొని వెయిట్ చేయండి అని దారి చూపించింది. సూర్య క్యాబిన్ చాలా విశాలంగా ఉంది. వెనక వైపు పెద్ద గ్లాస్ విండో నుండి సిటీ వ్యూ అద్భుతంగా కనిపిస్తుంది. టేబుల్ మీద సూర్య వాడే పెన్ స్టాండ్, అతని ల్యాప్టాప్ అన్నీ చూస్తూ నీలాక్షి మురిసిపోతుంది. తన భర్త ఎంత గొప్ప స్థాయికి ఎదిగాడు కదా అన్న గర్వం ఆమె కళ్ళల్లో మెరుస్తుంది. సరిగ్గా అదే సమయానికి నీలాక్షి సూర్య క్యాబిన్లో ఉందన్న విషయం ఆఫీసులో పనిచేస్తున్న సోనియాకు తెలిసింది. పార్టీ రోజు నీలాక్షి చేతిలో జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని సోనియా రగిలిపోతుంది. ఇద్దరి మధ్య ఎలాగైనా అపోహలు సృష్టించి వాళ్ళ బంధాన్ని విడగొట్టాలన్నది ఆమె కుట్ర. సోనియా చేతిలో 2 కాఫీ కప్పులు పట్టుకొని నవ్వుతూ సూర్య క్యాబిన్లోకి అడుగుపెట్టింది. హలో నీలాక్షి గారు, ఏంటి సర్ప్రైజ్గా ఆఫీస్కి వచ్చారు అని పలకరించింది సోనియా. ఆ మొహంలో కృత్రిమమైన నవ్వుంది. నీలాక్షి లేచి నిలబడి, మా ఆయన ఫైల్ మర్చిపోతే ఇవ్వడానికి వచ్చాను అంది మామూలుగా. సోనియా కాఫీ కప్పు నీలాక్షికి అందిస్తూ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. పాపం నీలాక్షి గారు, మీరు చాలా అమాయకురాలు. సూర్యపైన చాలా ఆశలు పెట్టుకున్నట్టు ఉన్నారు. మీరు పల్లెటూరు వాతావరణంలో పెరిగారు కదా, మనసులు మనల్ని ఎలా అర్థం చేసుకోవాలో మీకు తెలియదు అంటూ తన బుసలు కొట్టడం మొదలుపెట్టింది సోనియా. నీలాక్షికి బ్రుకుటి ముడిపడింది. మీరేం చెప్పాలనుకుంటున్నారో సూటిగా చెప్పండి. సోనియా కొద్దిగా ముందుకు వంగి, సూర్య మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నాడని అనుకుంటున్నారా? జస్ట్ వాళ్ళ తాతయ్య గారి బలవంతం వల్ల ఆస్తి ఎక్కడ పోతుందో అన్న భయంతో మాత్రమే మీ మెల్లో తాళి కట్టాడు. అతనికి మీలాంటి ట్రెడిషనల్ అమ్మాయిలు ఏమాత్రం ఇష్టం ఉండదు. లండన్లో ఉన్నప్పుడు అతని లైఫ్ స్టైల్ వేరు. శృతి అనే అమ్మాయితో ఎఫైర్ నడిపిన విషయం మీకు తెలుసా అంటూ గతం తాలూకు విషయాన్ని బయటపెట్టింది. నీలాక్షి గుండె ఒకసారిగా జల్దరించింది. శృతి గురించి సూర్య తనకు ముందే చెప్పాడు, కానీ వేరే వాళ్ళ నోటి వెంట వినేసరికి కొద్దిగా కష్టంగా అనిపించింది. సోనియా అక్కడితో ఆగలేదు. శృతి మోసం చేసేసరికి ఒక కేరింగ్ అమాయకమైన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. మీరు దొరికారు. మిమ్మల్ని కేవలం ఒక పని మనిషిలాగా ఇంటి బాధ్యతలు చూసుకోవడానికి మాత్రమే వాడుకుంటున్నాడు. అతనికి మీ మీద ఎలాంటి ప్రేమ లేదు. ఇదంతా కేవలం యాక్టింగ్. నాలాంటి మోడర్న్ అమ్మాయిలంటేనే సూర్యకి ఎప్పుడూ ఆకర్షణ. పార్టీలో కూడా మీకోసం కాదు, తన పరువు కాపాడడం కోసమే మీ వైపు నిలబడ్డాడు అంటూ పచ్చి అబద్ధాలల్లి చెప్పింది సోనియా. ఆ మాటలు వింటూ ఉంటే ఏ భార్యకైనా గుండె ముక్కలవుతుంది. అనుమానం అనే బీజం పడితే ఎంతటి గొప్ప బంధమైనా కుప్పగొలిపోతుంది. సోనియా కూడా అదే ఆశించింది. నీలాక్షి ఏడుస్తూ సూర్యను
నిలదీస్తుందని, వాళ్ళ మధ్య గొడవ జరిగి విడిపోతారని సోనియా ఎత్తుగడ వేసింది. కానీ సోనియా ఆశించిన దానికి పూర్తిగా భిన్నంగా జరిగింది. నీలాక్షి కళ్ళల్లో కన్నీళ్లు రాలేదు. ఆమె పెదవులపై ఉన్న ఆ ప్రశాంతమైన చిరునవ్వు ఏమాత్రం చెదరలేదు. కాఫీ కప్పును టేబుల్ మీద నెమ్మదిగా పెట్టి సోనియా కళ్ళలోకి సూటిగా చూసింది. పూర్తయిందా, ఇంకా ఏమైనా చెప్పాలా సోనియా గారు అని చాలా ప్రశాంతంగా అడిగింది నీలాక్షి. సోనియా ఆశ్చర్యపోయింది. ఏంటి, నేను చెప్పింది మీకు అర్థం కాలేదా? మీ భర్త మిమ్మల్ని మోసం చేస్తున్నాడు అంటున్నాను. నీలాక్షి కుర్చీలో వెనక్కి ఆనుకుని కూర్చుంది. శృతి గురించి ఆయన నాకు ఎప్పుడో చెప్పాడు. మీరు కొత్తగా చెప్పేదేమీ లేదు. ఇక ప్రేమ గురించి అంటారా? ప్రేమ అనేది ఇంగ్లీష్ పదాల్లోనో మోడర్న్ డ్రెస్సుల్లోనో ఉండదు సోనియా గారు. అది చేతల్లో ఉంటుంది. జనం మధ్య నేను తప్పైనప్పుడు, ఆయన పన్న తపనలో, పార్టీలో మీరు నన్ను అవమానించినప్పుడు, ఆయన చూపించిన రక్షణలో నా కంట కన్నీరు వస్తే, ఆయన తుడిచిన విధానంలో ఆయన ప్రేమ ఏంటో నాకు అర్థమైంది. సోనియా మొహం పాలిపోవడం మొదలైంది. నీలాక్షి ఆపకుండా తను చెప్పాలనుకున్నది చెబుతూనే ఉంది. మీరు అనుకున్నట్టు మా బంధం కేవలం ఒక తాతయ్య ఆజ్ఞ మీదో ఆస్తి కోసమో నిలబడలేదు. మా బంధం నమ్మకమనే బలమైన పునాది మీద కట్టబడింది. ఆయన ఎంత ఎత్తుకెదిగినాం, ఆకాశమంతా వ్యాపారం చేసినాం, ఆయన బేస్మెంట్, ఆయన విశ్రాంతి నా దగ్గరే ఉంటుంది. మీరెన్ని కుట్రలు చేసినాం మా మధ్య అణువంత అనుమానాన్ని కూడా సృష్టించలేరు. ఎందుకంటే నా భర్త మనసు నాకు తెలిసినంతగా ఈ ప్రపంచంలో ఇంకెవరికి తెలియదు. ఇప్పుడు దయచేసి మీరు బయటకు వెళ్ళొచ్చు అనేంతో హుందాగా ధీమాగా సమాధానం చెప్పింది నీలాక్షి. ఆ మాటల్లోని ధైర్యానికి, ఆత్మవిశ్వాసానికి సోనియాకు నోట మాట రాలేదు. తలదించుకొని అక్కడి నుండి వెళ్ళిపోవడానికి లేచింది. క్యాబిన్ తలుపు వైపు తిరిగిన సోనియా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అక్కడ తలుపు దగ్గర మీటింగ్ ముగించుకొని వచ్చిన సూర్య నిలబడి ఉన్నాడు. అతని కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. సోనియా మాట్లాడిన మాటలు, దానికి నీలాక్షి ఇచ్చిన ధీటైన జవాబు అన్నీ అతను విన్నాడు. సూర్య క్యాబిన్లోకి అడుగు పెడుతూ ఉంటే అతని అడుగుల చప్పుడికి ఆఫీస్ ఫ్లోర్ వణికిపోయినట్టు అనిపించింది. అతను నేరుగా సోనియా ముందుకు వచ్చి నిలబడ్డాడు. అతని కళ్ళలో రగులుతున్న కోపాన్ని చూసి సోనియా భయంతో 2 అడుగులు వెనక్కి వేసింది. హౌ డేర్ యూ సోనియా, నా భార్య దగ్గరకు వచ్చి నా గురించి తప్పుగా మాట్లాడేంత ధైర్యం నీకెక్కడి నుంచి వచ్చింది? సూర్య గొంతు క్యాబిన్ దాటి బయటకు వినిపించేంత గట్టిగా ఉంది. ఆఫీస్ స్టాఫ్ అంతా అటువైపు చూస్తున్నారు. సార్, అది వచ్చి నేను జస్ట్. సోనియా తడబడుతుంది. షటప్. నా జీవితంలో జరిగిన ఒక చేదు సంఘటనను ఆసరాగా తీసుకొని నా భార్య మనసులో విషం నింపాలని చూస్తావా? నా ఆస్తి కోసం నేను పెళ్లి చేసుకున్నానని అంటావా? నా ఆస్తి, నా ప్రాణం, నా సర్వస్వం తనే అని నీకు తెలుసా? ఒక అద్భుతమైన అమ్మాయిని నా జీవిత భాగస్వామిగా పొంది నేను నీలాంటి చీప్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో యాక్టింగ్ చేయవలసిన అవసరం నాకు లేదు అంటూ సూర్య కోపంతో ఊగిపోయాడు. సూర్య కోపాన్ని చూసి నీలాక్షి కంగారుపడి అతని దగ్గరకు వచ్చి, ఏమండి, శాంతించండి, దయచేసి కోపగించుకోకండి, అందరూ చూస్తున్నారు అంటూ అతని భుజాన్ని పట్టుకుంది. సూర్య ఆమె వైపు చూసి ఒక్క క్షణం శాంతించాడు. ఆ తర్వాత సోనియా వైపు తిరిగి, యువ ఫైట్ సోనియా, ఇప్పుడే హెచ్ఆర్ దగ్గరకు వెళ్ళి నీ లెటర్ ఆఫ్ చేసుకొని గెట్ అవుట్ ఆఫ్ మై ఆఫీస్. ఇంకోసారి నాకు కానీ నా భార్య కానీ ఎదురుపడితే కాన్సిక్వెన్సెస్ చాలా సీరియస్గా ఉంటాయి అని వార్నింగ్ ఇచ్చాడు. అవమాన భారంతో సోనియా ఏడుస్తూ అక్కడి నుండి పరిగెత్తింది. సూర్య బయటకు నడిచి ఆఫీస్ స్టాఫ్ అందరినీ ఉద్దేశించి గట్టిగా మాట్లాడాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒకటే చెబుతున్నాను, తన నా భార్య నీలాక్షి గారు. నా కంపెనీకి ఎంత బాస్నో తన నా జీవితానికి బాస్. తను ఎవరైనా ఒక్క మాట అన్నా, అగౌరవపరిచినా నేను ఊరుకునేది లేదు. గో బ్యాక్ టు యువర్ వర్క్ అని కరాఖండిగా చెప్పాడు. అక్కడున్న వారందరికీ సూర్యకు తన భార్య మీద ఎంత పిచ్చి ప్రేమ ఉందో అర్థమైపోయింది. అందరూ గౌరవంగా నీలాక్షి వైపు చూసి నమస్కరించి తమ పనుల్లోకి వెళ్ళిపోయారు. సూర్య నీలాక్షిని తీసుకుని క్యాబిన్లోకి వచ్చి తలుపు వేసుకున్నాడు. క్యాబిన్ లోపల సూర్య కోపం ఇంకా పూర్తిగా తగ్గలేదు. సోఫాలో కూర్చొని తలపట్టుకున్నాడు. నీలాక్షి టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని గ్లాసులో నీళ్లు పోసి అతనికి ఇచ్చింది.
నీళ్లు తాగండి ముందు అని అంది. సూర్య నీళ్లు తాగి ఆమె వైపు చాలా ఆదరతగా చూశాడు. సారీ నీలాక్షి, నా గతం నిన్ను ఇప్పటికి వెంటాడుతుంది. ఈరోజు నేను లేని సమయంలో సోనియా మాటలకు నువ్వెంత బాధపడ్డావో కదా, నా వల్లే ఇదంతా అంటూ గిల్టీగా ఫీల్ అయ్యాడు. నీలాక్షి నవ్వుతూ అతని పక్కన కూర్చుని అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుంది. నాకు బాధ కలగలే సూర్యగారు, నా కోపం కూడా రాలేదు. ఎందుకంటే నాకు మీ మీద ఉన్న నమ్మకం ఎంతో బలమైంది. బయటి వ్యక్తులు 100 మాటలు చెప్పొచ్చు, కానీ నా భర్త హృదయంలో నాకున్న స్థానం ఏంటో నాకు తెలుసు. మీ ప్రేమను అవమానించేంత తెలివి తక్కువ దాన్ని కాదు నేను అని అతని బుగ్గను ప్రేమగా నిమిరింది. సూర్యమ్మ కళ్ళల్లోకి చూశాడు. అందులో అమాయకత్వం దాగి ఉన్న అంతులేని పరిణితి ఉంది. ఏ భర్తకైనా ఎంతకంటే మంచి భార్య దొరకదని అతనికి అర్థమైంది. ఆమెను ఒక్కసారిగా తన గుండెలకు హత్తుకున్నాడు. నువ్వు నాకు దొరికిన అదృష్టాన్ని నీలాక్షి. నిన్ను ఏడిపించాలని చూసిన నా తలరాతను కూడా మార్చేసి నన్ను ప్రేమలో బంధించిన నా ప్రాణం నువ్వు. ఈరోజు నువ్వు ఇచ్చిన ఆన్సర్కి నేను ఫ్లాట్ అయిపోయాను అన్నడమే తల నిమురుతూ. నీలాక్షి సిగ్గుపడుతూ సరే కానీ నేను తెచ్చిన ఫైల్ తీసుకుని వెళ్ళి మీటింగ్ పూర్తి చేయండి. మీకు ఆకలి వేస్తూ ఉంటుంది. నేను మీకు ఇష్టమైన గోంగూర పచ్చడి పప్పు చేసి తీసుకువచ్చాను, కలిసి తిందాం అని అంది. సూర్య ఆనందంతో ఆమెను దగ్గరకు తీసుకొని నుదుటి మీద ముద్దరాడు. ఆఫీస్ క్యాబిన్లో వారిద్దరు కలిసి తిన్న ఆ భోజనం ఒక అమృతంలా అనిపించింది సూర్యకు. ఆ సంఘటన వారిద్దరి మధ్య ఉన్న బంధాన్ని, నమ్మకాన్ని ఎప్పటికీ విడదీయలేనంత బలంగా మార్చేసింది. రాత్రి 9 గంటలకు ఇద్దరు ఇంటికి చేరుకున్నారు. ఆ రోజు రాత్రి సూర్య చాలా సంతోషంగా ఉన్నాడు. సింగపూర్ క్లయింట్స్ డీల్ సక్సెస్ఫుల్గా క్లోజ్ అయింది. కాంట్రాక్ట్ పేపర్స్ మీద సంతకాలు కూడా అయిపోయాయి. ఈ విజయమంతా నీలాక్షి లక్కీ ఫుడ్ వల్లే అని సూర్య నమ్ముతున్నాడు. బాల్కాన్లో నిలబడి సిటీ వ్యూ చూస్తున్న నీలాక్షిని వెనక నుండి వెళ్ళి గట్టిగా వాటేసుకున్నాడు సూర్య. డీల్ క్లోజ్ అయిపోయింది నా మహాలక్ష్మి. రేపటి నుండి నేను పూర్తిగా ఫ్రీ. రేపు మనం ఎక్కడికైనా వెళ్దాం. షాపింగ్కా, సినిమాకా, లేక లాంగ్ డ్రైవ్కా అంటూ ఉత్సాహంగా అడిగాడు. ఎక్కడికైనా సరే, మీరు పక్కన ఉంటే నాకు అదే సంతోషం అని ఆమె వెనక్కి తిరిగి అతని ఛాతీ మీద తల ఆనించింది. సరిగ్గా ఆ ఆనంద క్షణాల్లో సూర్య ఫోన్ మోగింది. కాల్ చేస్తుంది రఘురామయ్య గారు. సూర్య ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో తాతయ్య. అటువైపు నుండి తాతయ్య గొంతు కాస్త వణుకుతూ కంగారుగా వినిపించింది. సూర్య, మీ నాన్నకు గుండెపోటు వచ్చిందిరా. అర్జెంటుగా ఇక్కడి హాస్పిటల్లో చేర్చాము. నువ్వు నీలాక్షి వెంటనే ఊరికి బయలుదేరండి అని చెప్పారు. ఆ మాట వినగానే సూర్య గుండె ఆగిపోయినంత పనైంది. చేతిలో ఉన్న ఫోన్ కింద పడిపోయింది. నీలాక్షి కంగారుగా ఏమైందండి, తాతయ్య గారు ఏమన్నారు అని భయంగా అడిగింది. సూర్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నాన్నకు హార్ట్అటాక్ అట నీలాక్షి, మనం ఎప్పుడే బయలుదేరాలి అన్నాడు వణుకుతున్న స్వరంతో. చేతిలోంచి ఫోన్ జారి కింద పడ్డం, సూర్య కళ్ళల్లో నీళ్లు తిరగటం చూసిన నీలాక్షికి ఏమీ అర్థం కాలేదు. ఒక్క ఉదుట్న అతని దగ్గరికి వెళ్ళి అతని భుజాలు పట్టుకొని ఏమైందండి, తాతయ్య గారు ఏమన్నారు, మామయ్య గారికి ఏమైంది అని కంగారుగా అడిగింది. సూర్య పెదవులు వణుకుతున్నాయి. నాన్నకు హార్ట్అటాక్ అట నీలాక్షి, ఐసీలో పెట్టారు. పరిస్థితి సీరియస్గా ఉందని తాతయ్య ఏడుస్తున్నాడు అని అన్నాడు. అతను ఆ మాట చెబుతున్నప్పుడు అతని గుండె పగిలిపోతున్నట్టుగా ఉంది. 100 కోట్ల డీల్స్తో ఎంతో సునాయాసంగా హ్యాండిల్ చేసే ఆ కార్పొరేట్ బాస్ తన తండ్రి ప్రాణాపాయంలో ఉన్నాడన్న వార్త వినగానే ఒక చిన్న పిల్లాళ్ళ భయంతో వణికిపోయాడు. ఆ క్షణంలో నీలాక్షి ఏడవలేదు. తను కూడా కంగారు పడితే సూర్యను ఎవరు సముదాయించలేరని ఆమెకు తెలుసు. తనిప్పుడు ఒక కోడలిగా, ఒక భార్యగా ఇంటికి పెద్ద దిక్కుగా మారవలసిన సమయం అది. వెంటనే సూర్య తలను తన రొమ్ముకు హత్తుకుని భయపడకండి, మామయ్య గారికి ఏమి కాదు, నేనున్నాను కదా, ధైర్యంగా ఉండండి అని ఒక తల్లిలా అతన్ని ఓదార్చింది. కేవలం 5 నిమిషాల్లో ప్రయాణానికి అవసరమైన బట్టలు సర్దేసింది. సూర్య ఆ మానసిక స్థితిలో డ్రైవింగ్ చేయడం మంచిది కాదని భావించి వెంటనే వాళ్ళ డ్రైవర్ రామ్కి ఫోన్ చేసి కార్ సిద్ధం చేయమంది. ఇద్దరు హడావిడిగా లిఫ్ట్ దిగి కారు ఎక్కారు. కారు చీకటిని చీల్చుకుంటూ హైవే మీద ఊరి వైపు దూసుకుపోతుంది. ప్రయాణం అంతటా సూర్య తన 2 చేతులతో
తలను పట్టుకుని మౌనంగా ఏడుస్తూనే ఉన్నాడు. నీలాక్షి అతని తలను తన భుజం మీదకు లాక్కొని అతని చేతులను తన చేతుల్లో బంధించి ధైర్యం చెబుతూనే ఉంది. ఆ 4 గంటల ప్రయాణం వారికి 4 యుగాల్లా గడిచింది. అర్ధరాత్రి 1 గంట దాటుతుంది. కారు నేరుగా టౌన్లోని ఒక పెద్ద మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ముందు ఆగింది. సూర్య నీలాక్షి వేగంగా ఐసీయూ ఉన్న ఫ్లోర్కి పరిగెత్తారు. అక్కడ బయట వెయిటింగ్ లాంజ్లో రఘురామయ్య గారి కుర్చీలో కూలబడిపోయి ఉన్నారు. ఆయన ముఖంలో వయసుకు మించి నీరసం, భయం కనిపిస్తున్నాయి. అత్తయ్య పార్వతి గారు, చెల్లెలు కీర్తి ఒకరినొకరు పట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. సూర్య వెళ్ళి తాతయ్య కాళ్ళ దగ్గర కూర్చొని ఆయన చేతులు పట్టుకుని ఏవటం మొదలుపెట్టాడు. తాతయ్య, నాన్నకి ఏమైంది? పొద్దునకు నాతో బాగానే మాట్లాడారు కదా అన్నాడు కన్నీళ్లతో. రఘురామయ్య గారు సూర్య తల నిమురుతూ, రాత్రి భోజనం చేసి పడుకున్నారా? ఉన్నట్టుండి ఛాతీలో నొప్పి అని చెమటలు పట్టేసరికి వెంటనే ఇక్కడికి తీసుకొచ్చాము. డాక్టర్లు లోపల సర్జరీ చేస్తున్నారు అని చెప్పారు. నీలాక్షి వెంటనే పార్వతి గారి దగ్గరికి వెళ్ళి ఆవిడ్ని గట్టిగా హత్తుకుంది. అత్తయ్య, దయచేసి ఏడవకండి. మామయ్య గారికి ఏమీ కాదు. మామయ్య గారు చాలా స్ట్రాంగ్. మనందరినీ వదిలి ఆయన ఎక్కడికి వెళ్ళరు అంటూ ఆమె కన్నీళ్లను తుడిచింది. కీర్తిని కూడా తన భుజంపై ఆడించుకుని ఓదార్చింది. ఆ ఆపద సమయంలో నీలాక్షి కుటుంబం మొత్తానికి ఒక పెద్ద కొండంత అండలా నిలబడింది. సరిగ్గా అరగంట తర్వాత ఐసీయూ తలుపులు తెరుచుకున్నాయి. డాక్టర్ మాధవరావు గారు బయటకు వచ్చారు. సూర్య కుటుంబ సభ్యులందరూ కంగారుగా ఆయన చుట్టూ చేరారు. డాక్టర్ గారు మాస్క్ తీసి చిన్నగా నవ్వారు. కంగారు పడకండి సూర్య, మీ ఫాదర్ అవుట్ ఆఫ్ డేంజర్. 2 బ్లాక్స్ ఉంటే స్టంట్ వేశాం. అదృష్టవశాత్తు మీరు సరైన సమయానికి తీసుకురావటం వల్ల ప్రాణాపాయం తప్పింది. ఆయన ఇప్పుడు అబ్జర్వేషన్లో ఉన్నారు. ఉదయానికి స్పృహ వస్తుంది అని చెప్పారు. ఆ మాట వినగానే సూర్యకు, కుటుంబ సభ్యులకు ప్రాణం లేసి వచ్చినట్టయింది. రఘురామయ్య గారు 2 చేతులు పైకెత్తి దేవుడికి దండం పెట్టుకున్నారు. సూర్య డాక్టర్ చేతులు పట్టుకుని కృతజ్ఞతలు చెప్పాడు. అందరూ కాస్త కుదుటపడిన తర్వాత సూర్య ఎవరికి చెప్పకుండా ఆసుపత్రి టెర్రస్ మీదకు వెళ్ళాడు. ఆ చీకట్లో ఒంటరిగా నిలబడి గట్టిగా ఏడుస్తున్నాడు. అతను లేకపోవడం గమనించిన నీలాక్షి నెమ్మదిగా టెర్రస్ పైకి వచ్చింది. అక్కడ చీకట్లో ఒంటరిగా కుమిలిపోతున్న సూర్యను చూసి ఆ మనసు ద్రవించిపోయింది. అతని వెనక వెళ్ళి తన 2 చేతులను అతని నడుము చుట్టూ బంధించి తన గుండెలు కానించుకుంది. నీలాక్షి స్పర్శ తగలగానే సూర్య వెనక్కి తిరిగి ఆ భుజంపై తలపెట్టి చిన్న పిల్లాల్లా వెక్కి వెక్కి ఏడటం మొదలుపెట్టాడు. నేనెంత పెద్ద తప్పు చేశానో ఈరోజు నాకు అర్థమైంది నీలాక్షి. నా వ్యాపారాలు, మీటింగ్స్, 100 కోట్ల ప్రాజెక్టుల వెనకపడి నా కన్నవ్వాలను పట్టించుకోవడం పూర్తిగా మానేశాను. కనీసం నాన్నతో ప్రశాంతంగా కూర్చొని మాట్లాడిన క్షణాలు నాకు గుర్తులేవు. ఈరోజు నాన్నకేమైనా జరిగి ఉంటే నా దగ్గర ఉన్న ఈ ఆస్తి నా తండ్రిని తిరిగి తీసుకువచ్చేది. డబ్బు సంపాదించడం అంటే ప్రాణాలను దూరం చేసుకోవటం కాదని ఇప్పుడు నాకు తెలిసొచ్చింది అంటూ తనలో తాను కుమిలిపోతున్నాడు సూర్య. నీలాక్షి అతను వీపు నిమురుతూ, గతం గడిచిపోయిందండి. మీరు కావాలని చేయలేదు కదా. మీ బాధలు మిమ్మల్ని అలా చేయించాయి. మీ మనసులో వాళ్ళ మీద ప్రేమ లేకపోతే ఈరోజు మీరు ఇలా ఏడ్చేవారే కాదు. దేవుడు మనకు మరో అవకాశం ఇచ్చాడు. ఇక ముందు వాళ్ళతో ఎక్కువ సమయం గడుపుదాం. వాళ్ళకు మన డబ్బు కాదు, మన ఆప్యాయత కావాలి అని ఎంతో పరిణితితో చెప్పింది. ఆ ఓదార్పు సూర్య మనసులోని భారాన్ని సగానికి పైగా తగ్గించేసింది. తన జీవితంలోకి నీలాక్షిని పంపించిన ఆ దేవుడికి అతను మనసులోని 100 సార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. మరుసటి రోజు ఉదయం ఐసీయూలో ఉన్న తండ్రికి స్పృహ వచ్చింది. సూర్య, నీలాక్షి ఇద్దరు లోపలికి వెళ్లారు. బెడ్ మీద ఉన్న తండ్రిని చూడగానే సూర్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆయన చెయ్యి పట్టుకుని, నాన్న ఎలా ఉంది ఇప్పుడు? నన్ను క్షమించు నాన్న, నేను నీకు సరైన సమయం ఇవ్వలేకపోయాను అని అన్నాడు. ఆయన చిన్నగా నవ్వి, నాకేం కాలేదురా సూర్య, నువ్వు నా గురించి భయపడకు అంటూ సూర్య చేయి నిమిరాడు. ఆ తర్వాత ఆయన చూపు నీలాక్షి మీద పడింది. రామ్మ అని పిలిచాడు. నీలాక్షి ఆయన మరో చేయి పట్టుకుని, మామయ్య గారు అంది కన్నీళ్లతో. ఏడవకమ్మా, రాత్రి నుండి నువ్వు పడిన తపన మా అందరికి ఇచ్చిన ధైర్యం నేను నర్సుల ద్వారా విన్నాను.
మా నాన్న నా కోసం తీసుకొచ్చిన కొడలు కాదు నువ్వు, మా ఇంటి మహాలక్ష్మివి అని ఆశీర్వదించారు. వెనకనే నిలబడి ఉన్న రఘురామయ్య గారు, పార్వతి గారు ఆ మాటలకు గర్వంగా నవ్వారు. తండ్రి ఆరోగ్యం కుదుటపడ్డంతో సూర్య మనసు తేలికపడింది. ఆ ఆపద సమయంలో నీలాక్షి అండగా నిలబడిన తీరు కుటుంబ సభ్యులందరికీ ఆమెపై అంతులేని ప్రేమను, గౌరవాన్ని పెంచింది. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఆసుపత్రి సంఘటన జరిగి 3 నెలలు గడిచిపోయాయి. సూర్య తండ్రి ఇప్పుడు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడు. ఈ 3 నెలల్లో సూర్యలో చాలా మార్పు వచ్చింది. అతను లండన్ వెళ్ళటం పూర్తిగా మానేశాడు. తన బిజినెస్ను హైదరాబాద్కు మార్చుకున్నాడు. కానీ కుటుంబంతో సమయం గడపటానికి హైదరాబాద్ ఇంట్లో ఉంటూనే ప్రతి వీకెండ్ నీలాక్షితో కలిసి ఊరికి రావటం అలవాటు చేసుకున్నాడు. కార్పొరేట్ బాస్లా ఉండే సూర్య ఇప్పుడు అచ్చమైన కుటుంబస్తుడిగా మారిపోయాడు. ఆ సాయంత్రం ఊరిల్లు ఎంతో సందడిగా ఉంది. సూర్య తండ్రి షష్ఠిపూర్తి వేడుకలు చాలా వైభవంగా జరిగాయి. ఆ వేడుకల బాధ అంతా నీలాక్షి దగ్గరుండి చూసుకుంది. రాత్రి 10 గంటలు అవుతుంది. బంధువులంతా వెళ్ళిపోయారు. సూర్య మేడ మీద ఉన్న తమ గదిలోకి వెళ్ళాడు. ఈ గదిలోనే 3 నెలల క్రితం వారి జీవితం, వారి బంధం ప్రారంభమయ్యాయి. ఆ గదిని చూడగానే సూర్యకి పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. పెళ్లి జరిగిన మొదటి రాత్రి తను ఎంత అహంకారంగా ప్రవర్తించాడు, నీలాక్షి కన్యలకు ఎలా కారణమయ్యాడో తలుచుకొని అతని పెదవులపై ఒక చిన్న పశ్చాత్తాపం నవ్వు వికసించింది. కానీ ఈరోజు పరిస్థితి వేరు. ఈరోజు ఆ గదిని సూర్య స్వయంగా అలంకరించాడు. మంచం నిండా ఎర్రటి గులాబీ రేకులు, గదంతా సువాసనలు వెదజల్లే మల్లెపూల దండలు, వెండి కుందల్లో వెలుగుతున్న సుగంధభరితమైన కొవ్వొత్తులు. అచ్చం వాళ్ళ మొదటి రాత్రి ఉన్నట్టే ఉంది ఆ వాతావరణం. కానీ అప్పటికి ఇప్పటికీ తేడా కేవలం వారి మనస్సుల్లో చిగురించిన బలపడిన ప్రేమ మాత్రమే. గదిలో ఎదురు చూస్తున్న సూర్య దగ్గరకు కాసేపటికి మెట్ల చప్పుడు చేసుకుంటూ నీలాక్షి వచ్చింది. తను మొదటి రాత్రి కట్టుకున్న అదే ఎర్రటి పట్టుచీర కట్టుకుని ఉంది. చేతులకు నిండుగా ఉన్న గాజుల సవ్వడి ఇప్పుడు ఏమాత్రం అపశృతిలా లేదు. ఒక అందమైన ప్రణయ గీతంలా వినిపిస్తుంది. ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు అని వదిలేసి వెళ్ళిన సూర్య అనూహ్యంగా గదిలోకి వచ్చి తలుపు గడియ వేశాడు. అవును, అచ్చం మొదటి రోజులాగే ఆమె గదిలోకి రాగానే అతను ముందుకు వెళ్ళి టక్మని తలుపు గడియ వేశాడు. ఆ చెప్పుడు వినగానే నీలాక్షి ఒక్కసారిగా ఉలిక్కిపడి తలెత్తి చూసింది. కానీ ఇప్పుడు ఆమె కళ్ళల్లో భయం లేదు, కన్నీళ్ళేవు. కేవలం తన భర్త మీద ఉన్న అంతులేని ఆరాధన, చెప్పలేనంత సిగ్గు మాత్రమే ఉన్నాయి. సూర్య కళ్ళల్లో తన భార్య పట్ల ఉన్న తపన, ప్రేమ ఉప్పొంగుతున్నాయి. అతను నెమ్మదిగా ఆమె వైపు అడుగులు వేశాడు. నీలాక్షి సిగ్గుతో 2 అడుగులు వెనక్కి వేసింది. కానీ సూర్య ఆమెను తప్పించుకొనివ్వలేదు. ఒక్క ఉదుట్న ఆమె ఇరు చేతులను పట్టుకొని బలంగా తన రొమ్ముకు హత్తుకునేలా దగ్గరకు లాక్కున్నాడు. ఆమెను దగ్గరకు లాక్కుంటూ అతను చేసిన పనికి నీలాక్షి గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. ఆమె శ్వాసవేగం పెరిగింది. సూర్య వేడి నిట్టూర్పులు ఆమె నుదుటిని తాకుతున్నాయి. సూర్యగారు అని సన్నని వణుకుతున్న స్వరంతో అంది నీలాక్షి. ష్, మాట్లాడకు, ఒక్క మాట కూడా మాట్లాడకు అంటూ సూర్య తన పెదవులను ఆమె చెవికి దగ్గరగా తీసుకువెళ్ళాడు. అతని స్పర్శకు ఆమె శరీరమంతా విద్యుత్ ప్రవహించినట్టుగా వణికిపోయింది. మొదటి రోజు ఇదే గదిలో ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు అని చెప్పాను. కానీ రోజు చెబుతున్నాను, నీలాంటి భార్య దొరకటం నా పూర్వజన్మ సుకృతం. ఈ పెళ్ళి నాకు దేవుడిచ్చిన వరమని ఆయన ఎంతో ఆత్మీయంగా గుసగుసగా అన్నాడు సూర్య. ఆ మాటలు విన్న నీలాక్షి కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. నన్ను వద్దనుకున్న మిమ్మల్ని నా ప్రేమతో ఇలా మార్చేశాను కదా అంది చిలిపిగా నవ్వుతూ. అవును, నా చుట్టూ నేను కట్టుకున్నాం రాతి గోడలను నీ స్వచ్ఛమైన ప్రేమతో సుత్తి లేకుండానే పగలగొట్టావు. నా గతాన్ని చెరిపేసి నా భవిష్యత్తుకు ప్రాణంగా మారావు అంటూ సూర్య తన కుడి చేత్తో ఆమె బుగ్గను సున్నితంగా నిమిరాడు. ఆమె సిగ్గుతో తలదించుకోబోతూ ఉండగా సూర్య ఆమె గడ్డాన్ని పైకెత్తి కళ్ళల్లోకి సూటిగా చూశాడు. ఆ గులాబీ రంగు కొవ్వొత్తుల వెలుగులో ఆ ముఖం మరింత కాంతివంతంగా మెరుస్తుంది. సూర్య ఆమె మెల్లోని పట్టుచీర కొంగును నెమ్మదిగా పక్కకు జరిపాడు. అతని కళ్ళలోని గాఢతకు నీలాక్షి కళ్ళు వాటందరవే మూసుకుపోయాయి.
అతను వంగి ఆమె నుదుటి మీద ఒక పవిత్రమైన ముద్దును ముద్రించాడు. ఆ తర్వాత ఆమె కన్నీరు ఆరిన బుగ్గల మీద నెమ్మదిగా జారి ఆమె గులాబీ రేకుల్లాంటి పెదవుల మీద తన పెదవులను ఉంచాడు. అది కేవలం ఒక స్పర్శ కాదు, రెండు ఆత్మల కలయిక. అప్పటి వరకు వారి మధ్య ఉన్న చిన్నపాటి సంకోచాలు కూడా ఆ ముద్దుతో పూర్తిగా కరిగిపోయాయి. నీలాక్షి తన రెండు చేతులను సూర్య మెడ చుట్టూ గట్టిగా బంధించింది. సూర్య ఆమెను తన రెండు చేతుల్లోకి సుకుమారంగా ఎత్తుకున్నాడు. ఆమె చేతి గాజుల సవ్వడి ఆ గదిలోని నిశ్శబ్దాన్ని ఛేదించి ఒక తీయని సంగీతాన్ని సృష్టిస్తుంది. ఆమెనెత్తుకొని నెమ్మదిగా వెళ్ళి ఆ మల్లెపూల మంచం మీద దించాడు. ఆ వెన్నెల రాత్రి సాక్షిగా, రంగుల కొవ్వొత్తుల వెలుగు సాక్షిగా, అహంకారాన్ని జయించిన ప్రేమ, మనసులను ఏకం చేసిన అనురాగం ఒక అద్భుతమైన ప్రణయ కావ్యంగా మారాయి. నాడు కన్నీళ్లతో మొదలైన వారి ప్రయాణం నేడు శాశ్వతమైన ఆనందపు తీరానికి చేరుకుంది. బంధం అంటే కేవలం మూడు ముళ్ళు కాదు, జీవితాంతం ఒకరి కన్నీరు మరొకరు తుడుచుకుంటూ నడిచే రెండు మనసుల నమ్మకమని సూర్య నీలాక్షిల కథ నిరూపించింది. ఈ అందమైన ప్రేమ కథ ఎప్పటికీ వారి గుండెల్లో నిలిచిపోయే ఒక మధురమైన జ్ఞాపకం. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.